నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తా విశేషాలు। సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు। అక్కడ నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు। స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు। మహిళలతో ఆయన ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు। బృందాల్లోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు। మహిళలు ఆదాయం ఆర్జించాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు। ఎన్నో సవాళ్లను ఎదుర్కొని డ్వాక్రా సంఘాలు నిలబడ్డాయని తెలిపారు। మహిళలు పారిశ్రామికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నారన్నారు। వారు వ్యాపారంలో రాణించారు। 24 సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు। ఈ రోజు దగ్గర 24 ఆర్గనైజేషన్స్ తో ఎంఓయూలు చేశాం। కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి ఇది ప్రారంభం మాత్రం। ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నేను ఒకప్పుడు డాక్రా ఉమెన్ తయారు చేశాను, మెప్మా ఉమెన్ తయారు చేశాను। అందరూ నన్ను ఆ రోజు ఎగతాళి చేశారు। ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఈయనకు కూడా ఏం పని లేదు, వీళ్ళు అనవసరంగా ప్రోత్సహిస్తున్నాడు అని నన్ను ఎగతాళి చేసిన వాళ్లే। నేను ఒకటి చెప్పాను, మా ఆడబిడ్డల శక్తి మీకు తెలియదు, చూసి చేపిస్తానని చెప్పి ఆ రోజు సవాలు విసిరాను। ఎన్నో ఆర్గనైజేషన్స్ అన్ని పుట్టాయి, మళ్లీ ఆర్గనైజేషన్స్ కాలగర్భంలో కలిసిపోయినాయి। కానీ ఒకే ఒక ఆర్గనైజేషన్ డాక్రా మెప్మా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా ఎన్ని సవాళ్లు వచ్చినా నిలదొక్కున్నాయి। ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళందరూ మీ మీద ఆధారపడుతున్నారు। ఇప్పుడు ఎవరన్నా ఆఫీసర్ మీకు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు అడిగే పరిస్థితికి వచ్చారు। ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు, వీళ్ళకి పరపతి ఎక్కువ ఉంది, వీళ్ళతో మాట్లాడాలని చెప్పే పరిస్థితికి వచ్చారు। మీరు రాజకీయాల్ని శాసించే పరిస్థితికి వచ్చారు, ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితికి వచ్చారు। అందుకే నేను ఇప్పుడు ఒకటి ఆలోచించాను, ఈ రోజు మనకు డబ్బుల కొరత లేదు, అప్పులు కావాలంటే ఎంతైనా ఇచ్చే పరపతి సంపాదించుకున్నారు మీరు। అవసరమైతే 1 లక్ష కోట్లు కూడా మీరు అప్పు తీసుకునే శక్తి మీకుంది। దానికి కారణం తిరిగి చెల్లిస్తున్నారు। బ్యాంకర్లకు కావాల్సింది డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు, ఇచ్చిన తర్వాత మళ్ళా చెల్లించాలి। ఒకసారి క్రెడిట్ రేటింగ్ బాగా ఉంటే డబ్బులకు ఇబ్బంది లేదు, ఎంతైనా వస్తుంది। ఈ రెండు చూసిన తర్వాత మీకు ఒక తెలివితేటలున్నాయి, ఒక ఆర్గనైజ్డ్ శక్తిగా ఉన్నారు। నేను అందుకనే ఈ రోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్టన్నీ మీరు ఇంటే ఒక ఆలోచన వస్తుంది, మీరెక్కడ ఫిట్ ఇన్ అవుతారో అని। మీ ఊర్లో ఉండి ఒక చిన్న హోటల్ పెట్టుకొని మీరు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మొదటి మెట్టుగా తయారు చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా। మీరు ఆఫీసుకు పోతూ పోతూ మీ మోటార్ బైక్ లో వేరే వాళ్ళకు డ్రాపులు చేసి 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపిస్తున్నాను। అందుకే మహిళ అంటే కూటమి ప్రభుత్వానికి గౌరవమే లేదని, అందుకే ఈ పాలనలో రక్షణ కరువైందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు। మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు జరిగాయి। ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు। వైఎస్ఆర్సీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం, కానీ కూటమి ప్రభుత్వం ఈ నవ మోసాలు తీసుకొచ్చిందని రోజా విమర్శించారు। అసలు ఆడపిల్ల అంటే మీకు గౌరవం లేదు, ప్రేమ లేదు, ఎందుకంటే మీకు ఆడపిల్ల లేదు। సో ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకు లేదు, ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి మీకు లేదు, ఆడవాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి మీకు లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి దురదృష్టంగా మారిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా। ఎందుకంటే ఈరోజు ఏదో గొప్పగా మహిళలంతా తిరగబడతారనుకొని తెలుసుకున్నాడేమో, కానీ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఒక యాప్ని ప్రవేశపెట్టబోతున్నాడు అని తెలిసింది। దాని పేరు శక్తి యాప్, మహిళా భద్రత కోసం అంట। సంతోషం, కనీసం నీకు కొత్త ఆలోచన రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని కాపీ కొట్టి ఈరోజు పేరు మార్చైనా పెడుతున్నందుకు సంతోషం, కానీ పేరుతో సరిదిద్దద్దండి, దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి మహిళా పోలీస్ స్టేషన్లని దిశ యాప్ ఉపయోగించి, అలాగే మహిళా పోలీసులు ఉపయోగించి మహిళల్ని రక్షించే విధంగా ముందుకు వెళ్ళండి। అలాగే మీరు ఏదైతే యాప్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో, కేంద్రంలో రాష్ట్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి దానికి చట్టబద్ధత కల్పించండి, అప్పుడే మహిళలకి పరిపూర్ణమైన భద్రత కలుగుతుందని కూడా చంద్రబాబు నాయుడుకి సూచిస్తున్నాం। ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఇంతవరకు జరిగిన ఏ కేబినెట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన యొక్క కేబినెట్
మహిళా భద్రత గురించి ఏ రోజు కూడా చర్చించలేదు. కానీ వ్యాపారులకి, మద్యం వ్యాపారులకి కమిషన్ పెంచడానికి వాళ్ళు క్యాబినెట్లో డిస్కస్ చేశారంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ మద్యం, గంజాయి, డ్రగ్స్ వల్లే మహిళల మీద దాడులు, మహిళల మీద. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై కేంద్ర, తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. భారత్లోని భాషా వైవిధ్యమే దాన్ని అడ్డుకుంటుందని పేర్కొన్నారు. శనివారం ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్ ఆయన పాల్గొని మాట్లాడారు. త్రిభాషా విధానంతో మాతృభాషలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనను లోకేష్ తోసిపుచ్చారు. మాతృభాషల బలోపేతానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హిందీని బలవంతంగా రుద్దుతారని తాను అనుకోవట్లేదన్నారు. నర్సులు, హోం కేర్ కోసం జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో పలు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. కాబట్టి భారతీయులు ఆ భాషలను సైతం నేర్చుకోవాలన్నారు. Red Book does exist. I've showed it in all the public meetings of my Padayatra, but I think there's a lot of context to it and people should appreciate that. A graduate from Stanford. I have 23 cases foisted against me in the last 5 years. 23. There's a false SCST case against me. There's an attempt to murder case filed against me. So as a next generation politician and as young leader of this great country, I believe that there's a responsibility on us to restore the fundamentals of our democracy. People who broke the law have to face the music of the law, and that's all I've been saying, and we follow the due process of the law. So you cannot hold it against me that I'm implementing the law of the land. If I did break the law, do take action against me. I have no qualms on it. I was a minister in the past term, third term of Mr. Ned. They couldn't find any fault in any of my files, because I've done nothing wrong. But I believe it's important to restore the fourth pillar of the democracy, and we are doing it. And we've seen it happen. Everyone is happy. Things are going on. Massive investments are coming into Andhra Pradesh today. If I do take a leaf out of Jagan's textbook, it will be very difficult for him to go out then. They would tie our gate. And they won't let the Honorable Chief Minister myself to even step out of our own house. But today Jagan is moving freely in Andhra Pradesh. We never stopped him. In fact, he gets more security than our Deputy Chief Minister. రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగుల తరపున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైఎస్ఆర్సీపీ సిద్దమైంది. ఈ నెల 12వ తేదీన యువత పోరు పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. యువత పోరు పోస్టర్ను లాంచ్ చేసిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. యువతపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. వారికి ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. అందుకే 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు. ప్రారంభోత్సవం కూడా చేసుకుని సీట్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా 11 ఈ సంవత్సరం స్టార్ట్ చేయాల్సిన విధంగా పనులు కంప్లీట్ చేసినా కూడా వాటిని నిర్వీర్యం చేసి అవి కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పేద విద్యార్థులకు అందుబాటులో లేకుండా చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ 3 అంశాలపై రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, యువకులు అందరినీ సమీకరించుకొని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి పత్రాలు అందజేసే కార్యక్రమం తలపెట్టారు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతమయ్యేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి 2 రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుని ఎక్కడెక్కడ విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో 3 అంశాల్లో ప్రధాన అంశం ఫీజు రియంబర్స్మెంట్. గత 3 క్వార్టర్స్ నుంచి 3 త్రైమాసిక మాసాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసినందువల్ల విద్యార్థులు అసలు వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరముగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే యాజమాన్యం వాళ్ళని సర్టిఫికేట్ లేకుండా కాలేజీ నుంచి బయటికి పంపే పరిస్థితి వస్తే వాళ్ళు పోయి ఈరోజు వ్యవసాయం చేసుకొని కూలి పనులకు పోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దీన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మన పోరు తర్వాత అయినా దిగొచ్చి వాళ్ళకి ఫ్రీ రింబర్స్మెంట్ ఇచ్చే విధంగా మన యువత పోరు పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిన
అవసరం ఉంది. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన పథకం ఈ పథకం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. పేదవాడికి నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలని ఎంతో గొప్ప ఆశయంతో ఆయన స్టార్ట్ చేసిన పథకం. 2014 నుంచి 19 వరకు అప్పుడు కూడా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పథకాన్ని నిర్వీర్యం చేసిన కార్యక్రమం మనం చూసాం. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ ఆశయంతో అయితే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని స్టార్ట్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని, ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడారు. ఒకప్పుడు మహిళల్లో అక్షరాస్యత 30 నుంచి 40% ఉంటే ఇవాళ 60 నుంచి 70% ఉన్నారు. ఎక్కడ చూసినా మహిళా నాయకత్వం మెండుగా కనిపిస్తుందన్నారు. వరుసగా 7 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఒక మహిళా శక్తిగా నిర్మలా సీతారామన్ గారిని చెప్పవచ్చన్నారు. అలాగే క్రీడా రంగంలో పరిశీలిస్తే పివి సింధు ఎంతో మంది ఆదరాభిమానాలను చేరుకున్నారు. క్రీడా శిఖరాలను అధిరోహించడానికి ఆవిడ పడే శారీరక, మానసిక శ్రమ మాటల్లో చెప్పలేనిది. అయినా ఇంకా నేటికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి. ప్రతి మహిళ నిర్మలా సీతారామన్ లాగే తమ ఇళ్లలో బడ్జెట్ ప్రవేశపెట్టి కుటుంబ వ్యవస్థను వృత్తిలోకి తీసుకురావాలని సూచించారు. MA in performing arts, Kuchipudi dance. Okay, next B Janaki Devi Sarpanch. ఈమె రాష్ట్ర స్థాయిలో మొన్న దేశ స్థాయిలో తరంగిణి గారి పోలీసులు త్వరకెళ్ళాలి. She has worked in coordination with Women Development and Child Welfare Department. Next AVK Sujata గారు యాంకర్, బెస్ట్ యాంకర్ వచ్చింది ఇచ్చారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ కేంద్ర మంత్రివర్యులు సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి అందరూ కూడా సారు మెమంటో ఇస్తున్నారు, అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. అలాగే మన గౌరవ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లా మాధవి గారిని కూడా గౌరవ కేంద్ర మంత్రి వర్యులు సత్కరిస్తున్నారు. అలాగే గౌరవ డిప్యూటీ మేయర్ గారు శ్రీమతి షేక్ సజీల్ గారిని కూడా గౌరవ కేంద్ర మంత్రి వర్యులు సన్మానిస్తున్నారు. అందరూ ఒకసారి కతారధ్వనులతో చప్పట్లు కొట్టాలి. ఇప్పటి వరకు మహిళలకి ఏమేమి అవసరం అనేది అయితే ఒక్కసారి చరిత్ర తీసుకుంటే, ఒకప్పుడు సతీ సహగమనం నుంచి ఓటు హక్కు గురించి, మహిళల గురించి 100 సంవత్సరాలు పోరాడాల్సినటువంటి పరిస్థితి. ఒకప్పుడు లిటరసీ చదువుకున్న వాళ్ళు 9% ఉండేవాళ్ళు ఒక 30-40 సంవత్సరాల క్రితం. ఈరోజు 70%కు వచ్చారు మహిళలు. అదేవిధంగా ఎక్కడ చూసినా నాయకత్వం కనిపిస్తా ఉంది. ఈరోజు పార్లమెంటుకు వెళ్తే ఒక నిర్మలా సీతారామన్ గారు 7 సంవత్సరాలు వరుసగా బడ్జెట్ పెట్టినటువంటి వ్యక్తి. ఈ దేశం మొత్తాన్ని తన మేధాశక్తితో, కష్టంతో నడుపుతున్నటువంటి గొప్ప నాయకురాలు. ఒక బడ్జెట్ పెట్టాలంటే ఎంతో కష్టమైన పని. ఎవరిని సాటిస్ఫై చేయలేనటువంటి జాబ్ ఏదైనా ఉందంటే బడ్జెట్ పెట్టడమే. లక్పతి దీదీలు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఇవాళ ఇక్కడ కొంతమందిని ఫెలిసిటేట్ చేసి వాళ్ళు మీ అందరికీ కూడా స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ అందరం కూడా ఈ ఆన్లైన్ లో చాలా వస్తువులు అనేది కొనుక్కుంటూ ఉంటాము. బట్ మనం అమ్మే వస్తువులు కూడా ఆన్లైన్ లో కూడా మనం కూడా ఒక సెల్లర్, ఒక బయ్యర్ కాదు, ఒక సెల్లర్ అవ్వచ్చు.
సో ONDC అనే ప్లాట్ఫామ్లో మనము మెప్మా సైడ్ కానీ DRDA సైడ్ కానీ SHG గ్రూప్స్ చేసే ప్రోడక్ట్స్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఆ సర్వీసెస్ని అక్కడి నుంచి కూడా అందుబాటులో అందరికీ వచ్చేలాగా ఇంకా ఎక్కువ మందికి అంటే లోకల్గా ఉన్న వాళ్ళు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా ఎవరన్నా కొనుక్కునే అవకాశం మనం ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా కలిగిస్తున్నాము. ఇదే కాకుండా మనకి ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే మహిళలు ఆల్రెడీ చిన్న చిన్న వ్యాపారాలు యూనిట్స్ పెట్టుకొని ముందుకెళ్తున్నారో దాన్ని ఇంకా కూడా అప్గ్రేడ్ చేసేలాగా ఒక మైక్రో యూనిట్గా ఒక స్మాల్ యూనిట్గా అప్గ్రేడ్ చేయడానికి కూడా ఫోకస్డ్ లోనింగ్ కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇతర యాక్టివిటీస్ కూడా మనం ముందుకు తీసుకొస్తున్నాము. ఇదే కాకుండా మనకి అదర్ మహిళామణులందరికీ కూడా పాదాభివందనం. ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంతమంది మహిళలు ఒక్క దగ్గర చేరి మనందరం మహిళల యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మహిళలు సాధించిన విజయాల గురించి చర్చించుకుంటున్నాం. ఎన్నో రకాలైన మాటలు పెద్దలందరూ కూడా మాట్లాడారు. మీరు ఇదన్నారు, మీరు అదన్నారు, చాలా గొప్ప అన్నారు, మీరు లేకపోతే ఈ దేశం లేదు, ఈ భూమే లేదు అని చెప్పారు. అన్నీ బాగున్నాయి. అయితే ఇవన్నీ అందరికీ తెలుసు. మరి అసలు వినాల్సిన వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుండేది అనిపించింది నాకు. మహిళలతో కాకుండా ఇక్కడ అంతా ప్రాంగణం పురుషులతో నిండిపోయి ఉంటే చాలా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే వినాల్సినవన్నీ వారే కదా. మనందరికీ మన గురించి మనకు బాగా తెలుసు, మనం ఏం చేస్తున్నామో తెలుసు. గుంటూరు డొంక రోడ్లోని 3 వంతెనల బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇటీవల గత 3 నెలల నుండి ఆధునీకరణకు రైల్వే మున్సిపల్ శాఖలు శ్రీకారం చుట్టాయి. ఆధునీకరించిన 3 వంతెనల బ్రిడ్జిని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ప్రారంభించారు. గుంటూరులో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జితో పాటు పెండింగ్ లో ఉన్న మణిపురం ఓవర్ బ్రిడ్జి త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ 3 వంతెనల ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు గుంటూరులో 2 లేన్లే ఉండే రైల్వే లైన్లు, వీటిని 4 లేన్లు చేయబోతా ఉన్నారు. ఒకప్పుడు పెద్ద ట్రైన్లు అంటే 25 బోగీల కంటే ఎక్కువ ఉండేవి, ఒక 2 స్టేషన్ల మీదే ఒకే టైంలో ఆగాయి. దాంతో ట్రైన్లు టైమింగ్ డిలే అవటము, నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 3 వంతెనల బ్రిడ్జ్ చేయటం వల్ల మనకు ప్లాట్ఫామ్ పెరుగుతుంది. పెరగడంతో 4 లేన్లు వస్తాయి. సో ఎక్కువ లాంగ్ ట్రైన్స్ అన్ని కూడా ప్లాట్ఫామ్ మీద ఆగి టైమింగ్ కరెక్ట్ గా వచ్చే విధంగా ఉపయోగపడుతుంది. అందుకని అది ఒకటి ఉపయోగం. రెండోది, రేపు శంకర్ విలాస్ బ్రిడ్జి ఏప్రిల్లో స్టార్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ మనకు కావాలి. అందులో ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత ఫాస్ట్ గా చేయాలని నిర్ణయించాం. అయితే అనుకున్న దానికంటే 1 నెల లేట్ అయింది. ఎందుకంటే ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్ తెలియకపోవడం వల్ల అది బ్రేక్ అయ్యి కొద్దిగా లేట్ అయింది. బట్ ఏదేమైనప్పటికీ చాలా నీట్ గా చేశారు, సుందరంగా చేశారు, చక్కటి. ఇంకొక ఈ ప్రాంతంలో పాత బ్రిడ్జి వల్ల ఇబ్బంది ఏంటంటే ఎప్పుడు వర్షం పడ్డా కూడా వాటర్ విపరీతంగా ఆగిపోవటం. ఇప్పుడు దానికి ప్రాపర్ డ్రైనేజెస్ తోటి నీట్ గా చేశారని అధికారులు మాకు ఈరోజు చెప్తా ఉన్నారు. అయితే రేపు ఒక వర్షం పడి పెద్దగా వచ్చినప్పుడు మాత్రమే అది ఎంతవరకు 100% పర్ఫెక్ట్ అయ్యేదని తెలుస్తుంది. పొరపాటున ఏదైనా 1 6 అయినా కూడా వారే వచ్చి మళ్ళీ చేసేటువంటి పరిస్థితి. దీనికి 5.5 కోట్ల రూపాయలతో చేయటం జరిగింది. దీన్ని ముందుండి చేసినటువంటి రైల్వే అధికారులకు, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు నజీర్ గారికి, మన మాధవి గారికి, కార్పొరేటర్లకి అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో దీనికోసం ఓపికగా వెయిట్ చేసినటువంటి ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే రోడ్డు 60 ఫీట్ ఉన్నటువంటి రోడ్డు మాస్టర్ ప్లాన్ లో ఇక్కడికి వచ్చే వచ్చేటప్పుడు 50 ఫీట్కి వచ్చింది. మధ్యలో చర్చిలు ఇవి ఉండటం వల్ల
ఇంకా తగ్గిపోయింది. ఇవి మన గుంటూరు పట్టణంలో ఈ ప్రాంతం అనే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా దేవాలయాలు కానీ, మాస్కులు కానీ, చర్చిలు కానీ, ఇవి కాకుండా విగ్రహాలు, వీటన్నిటితోటి రోడ్లన్నీ కూడా మహిళలు విద్యాపరంగా రాణించడం ద్వారానే కుటుంబం, సమాజం అన్ని విధాలుగా బాగుంటుందని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. ఈ మేరకు గ్రామాల్లో విద్యా అభివృద్ధిపై కలెక్టరేట్ లో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళల విద్యా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయడం జరుగుతోందని చెప్పారు. అవకాశాలను అందిపుచ్చుకొని విద్యా, ఉపాధి పరంగా మహిళలు విజేతలుగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ పేదల విద్యాభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు. కొన్ని పాఠశాలలు విలీనం చేయడం ద్వారా విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోందన్నారు. రెండు జిల్లాలో కలెక్టర్ చేశా, కమిషనర్, సెక్రటరీ అన్ని హోదాలో చేశా, అన్ని నాకు తెలుసు ఎలా చేస్తే బాగుపడుతుంది. ఇప్పుడు మనం గతంలో జరిగింది ఏంటి మీరు ఆలోచించండి. గతంలో మన పక్కనే పడి ఉండాలి, మన పక్కనే పడి ఉండాలి అన్నది డిమాండ్. ఎందుకంటే బయట పిల్లలుండి తల్లులతో పాటు పాఠశాలలు వదిలేసి స్కూల్ పొలాలకు వెళ్తారు, లేదా ఎక్కడో వేరే దగ్గర వ్యాపకంలో ఉంటారు అన్నటువంటి ఆలోచనతో ఆ రోజు స్కూల్ పక్కన పెట్టాం. ఆ రోజు అవసరం ఉంది, ఎందుకంటే వాళ్ళు వాడలో పెట్టకపోతే ఆస్తులు మనం కన్న కళల్ని నెరవేర్చడానికి మన ముందున్నటువంటి సైనికులు వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలన్నటువంటి దాంట్లో ఆస్తులు ఇస్తే కాదు, ఏదో ఒక స్కీమ్ ఇస్తే కాదు. మా నాయకులు కూడా అడుగుతున్నారు ఈరోజు, మాకు ఏ స్కీములు వద్దు సార్, ఈ పుస్తకాలు అక్కడ పెట్టేసి మనం పెట్టిన తిరిగి పాడుకోవాలి. ఇదే కదా మనం ఆలోచించింది. మనం ఏనాడు స్కూల్కి వెళ్ళి అయ్యా ఇక్కడ ఉన్న ఒకే టీచరు 3 క్లాసులు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఒకే రూమ్ లో కూర్చోబెట్టి, ఎందుకంటే అక్కడ ఉన్నదంతా 20 మంది, మరి 20 మందికి 3 టీచర్లు ఇవ్వలేదు కదా. ఏదైతే జియో 117 సంబంధించి స్కూల్స్ వ్యవస్థని ఇంకా కూడా స్ట్రెంథన్ చేయడానికి వర్క్ షాప్ అనేది ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేశారు. సో ముందుగా ఈ వర్క్ షాప్ వచ్చిన ఎమ్మెల్యే గారికి, వేదిక పైన అతిథులకి, ఇక్కడ ముఖ్యంగా మనకి పత్తిపాడు నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్స్ మరియు సభ్యులు, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. మనకి ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడబోతున్నామో ఈ జియో 117 ఏదైతే ప్రీవియస్ గా ఒక రకంగా స్కూల్స్ ని తగ్గించేటప్పుడు వేరే క్లాసెస్ ని కొన్ని హై స్కూల్స్ లోనో, యూపీ స్కూల్స్ లోనో అట్లా కలిసి చేయడం వల్ల మనము ఈజీగా మనం డేటా అనేది అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా స్ట్రెంగ్త్ గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంగ్త్ అనేది సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఆ క్లాస్ లో వాళ్ళు ఏదైతే నేర్చుకోవాలి, ఏదైతే చదువుకోవాలి, ఎంత ఇంగ్లీష్ వస్తుంది, ఎంత తెలుగు వస్తుంది, అక్షరాలు ఎన్ని వస్తాయి, మ్యాథ్స్ ఎంత వస్తుంది, అదర్ సబ్జెక్ట్స్ ఎంత వస్తుంది అనేది మనము ఏదైనా అసెస్మెంట్ ఎగ్జామ్స్ ఇయర్లీ చేస్తారు. అట్లా మెజర్ చేసినప్పుడు మనకి 5వ తరగతి పిల్లలు 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేని పరిస్థితిలో ఉన్నారు. ఈవెన్ కొంతమంది 8వ తరగతి వరకు వెళ్ళినా కూడా 2వ తరగతి బుక్ చదవలేని పరిస్థితిలో ఉన్నారు. జిల్లా యూనిట్ ప్రకారం కాకుండా రాష్ట్ర యూనిట్ ప్రతిపాదికన ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగ డిమాండ్ చేస్తారు. గుంటూరు అంబేద్కర్ భవన్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు వద్ద 30 ఏళ్ల నాటి వైఖరి ప్రస్తుతం లేదన్నారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయాలన్నారు. జిల్లాల యూనిట్ గా వర్గీకరణ చేస్తే మాదిగలకు నష్టం జరుగుతోందని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వేగవంతంగా పరిష్కరించాలని ముందుకు పోతున్న
రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను జిల్లా యూనిట్గా చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ జిల్లా యూనిట్గా వర్గీకరణ కాకుండా రాష్ట్ర యూనిట్గానే వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కారణం ఇదే చంద్రబాబు నాయుడు గారు 94లో ముఖ్యమంత్రిగా ఉండగానే 94లోనే మార్పు ఉద్యమం మొదలైంది. శబరిని విజ్ఞప్తి చేయడం కోసం ముందుకు వచ్చాం. అదేవిధంగా నిన్న ధర్నా చౌక్ లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం. జిల్లా యూనిట్ కాకుండా స్టేట్ యూనిట్ గా అమలు ఈ రోజు మరొకసారి గుంటూరు జిల్లా కేంద్రంగా పాత్రికేయ పెద్దల ద్వారా మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి పంపిస్తా ఉన్నాం. ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఏదైతే జనాభా దామాష ప్రకారం వర్గీకరణ జరగాలని చెప్పి రామచంద్రరాజు కమిషన్ సిఫార్సుందో ఉషామయ్య కమిషన్ సిఫార్సుందో సుప్రీంకోర్టు నివేదిక ఉందో వాటికి అనుగుణంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఎస్సీ వర్గీకరణకి మూలం మరి ఆ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు జనాభా దామాష ప్రకారం చేశారు. దానికి అనుగుణంగానే ఈ రోజు పంజాబ్ లో వర్గీకరణ చూసినా, అమరావతిలో తీరును చూసినా, అదేవిధంగా హర్యానాలో వర్గీకరణ అమరావతిలో తీరును చూసినా, లేదు నిన్న కాక పక్కనే ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్గీకరణ చేయడానికి చట్టబద్ధం చేసిన అంశాలు. మంగళగిరి బైపాస్ రోడ్ నందుగల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ భూ ప్రపంచంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ రోజుని ఒక పండుగ రోజులో జరుపుకుంటారు. కుటుంబం పెరిగి పెద్దదవ్వాలన్నా, పిల్లల చదువులు మెరుగుపడాలన్నా, కుటుంబ పోషణ సక్రమంగా జరగాలన్నా స్త్రీయే ప్రధాన కారణం. స్త్రీ అభివృద్ది చెందకపోతే ఏ కుటుంబం, ఏ దేశం కూడా అభివృద్ది చెందదు. ఐటీ, క్రీడా, విద్యా రంగాలలో కూడా స్త్రీలు రాణిస్తున్నారని కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాడేపల్లి పట్టణ మహానగర ప్రాంతానికి చెందిన గొర్రెల శ్రీనివాస్, శ్రీదేవి దంపతులకు గొర్రెల ప్రణిత నేషనల్ టీం నెట్ బాల్ కి ఒకసారి, జోన్ ఇంటర్ యూనివర్సిటీ 2 సార్లు, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్ బాల్ 2 సార్లు సెలెక్ట్ అయ్యి ఆడినందుకు ప్రణితకు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. అంటే ఇంత బాగాడు మంచిగాడు అదేపడద్దు చదువుతున్నావుగా ఏం చదువుతున్నావు? తల్లిదండ్రులు వెరీ పూర్ అండి. ఇలా బాగా చాలా ఏళ్ళ నుంచి ఈ అమ్మాయి వాళ్ళ అబ్బాయి కూడా ఉన్న మహిళలందరూ కూడా ఈ రోజుని వాళ్ళ ఒక పండగ దినంగా భావించి చేస్తూ ఉంటారు. మన మాట్లాడదు మహిళే కుటుంబం పెరిగి పెద్దగవ్వాలన్నా, పిల్లల చదువు సంఖ్యలు వాళ్ళ జీవితాలు బాగుపడాలన్నా, కుటుంబంలో భర్త సంపాదించే డబ్బుని జాగ్రత్తగా వాడి ₹1 దాచి మళ్ళా ఆ కుటుంబానికి ఉపయోగపడేటట్టు చేసేది ఒక స్త్రీ. అన్నిటికంటే మరీ ముఖ్యం మాతృమూర్తి. ఈ భూమి మీద ఉన్న మనుషుల జీవరాశి అందరికీ కూడా మాతృమూర్తి తల్లి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది మానవ జీవితంలో స్త్రీకి అనేది. కాకుంటే పురాతన రోజుల్లో పురుష ఆధిక్యత ఎక్కువగా ఉన్న రోజుల్లో స్త్రీలను చాలా రకాలుగా అణగదొక్కబడే కార్యక్రమం జరిగేది. దేశాల్లో, రాష్ట్రాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో అన్ని చోట్ల కూడా మహిళా దినోత్సవాన్ని ఒక ప్రత్యేకంగా జరిపించుకునే దినం. కులం, మత తేడం లేకుండా
ప్రత్యేక దినోత్సవంగా జరుపుకునే రోజే మహిళా దినోత్సవం. ఈ మహిళలందరూ కూడా కుటుంబ పరంగా, రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా కూడా అన్ని విషయాల్లో కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లే రోజు. ఆ రోజు అమెరికాలో హోరెన్బర్గ్ అనే దేశంలో 1910వ సంవత్సరంలో కార్ల్ హెడెన్సన్ అనే మహిళ సోషల్ నాయకురాలు మహిళలకి సమస్యలని చర్చించుకోవడానికి ఒక ప్రత్యేక దినం, ఆ దినం మార్చి నెలలో ప్రారంభించి ఒక సెలవు దినంగా ప్రకటించి ఆ రోజు సమస్యల గురించి చర్చించి కార్మిక దినోత్సవాన్ని ప్రత్యేకించి జరుపుకున్నారు. ఆ దినం నుంచి ఈ రోజు వరకు కూడా మహిళలకి అనేక దాంట్లో కూడా అధిరోహిస్తూ తన సమస్యలని పరిష్కరించుకుంటూ సమాజంలో ఒక ప్రత్యేకత చాటుకున్న రోజు. మరి సమాజం అభివృద్ధి జరగాలంటే ఒక మహిళ కావాలి. జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంకు సంబంధించిన పోస్టర్ను జనసేన పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దశాబ్ద కాలంలో ఎన్నో పోరాటాలు ఒడిదుడుకున్న తర్వాత అధికార భాగస్వామ్యంతో పండగ వాతావరణంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. హలో మంగళగిరి, హలో పిఠాపురం, హలో మంగళగిరి, హలో పిఠాపురం, హలో మంగళగిరి, హలో పిఠాపురం. జై జనసేన, 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 జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చిల్లపల్లి గారి నాయకత్వం. జనసేన పార్టీ ఒక దశాబ్ద కాల పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆంధ్ర రాష్ట్ర కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, పేద ప్రజల కోసం, రైతుల కోసం ఎన్నో పోరాటాలు గ్రౌండ్ లెవెల్లో చేసి దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఈ సంవత్సరం ఆవిర్భావ సభ దినోత్సవానికి అధికార పీఠంలో అధికార భాగస్వామ్యంతో ఈ రోజున జనసేన పార్టీ ఉంది. దాంట్లో మేమంతా ఒక పండుగ వాతావరణం లాగా ఈ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న జరిగే ఆవిర్భావ దినోత్సవానికి ఒక పండుగ వాతావరణంలో జరుపుకోబోతా ఉన్నాం. దానికి మంగళగిరి నియోజకవర్గం నుంచి అందరూ ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే రకరకాల ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు అవి కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దేనికంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2014లో పార్టీ స్థాపించారో అప్పటి నుంచి కూడా ఆయన ప్రజలు ముఖ్యం, ప్రజల యొక్క భవిష్యత్తు ముఖ్యం, రైతులు ముఖ్యం, అలాగే జనసేన పార్టీ కేడర్ కోసం కూడా ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. అలాగే ఒక సందర్భంలో కౌలు రైతులు చనిపోతే వారికి కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి తన సొంత డబ్బులతో, సొంత నిధులతో ₹1,00,000 ఆర్థిక సాయం ఇచ్చిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండుంటారు నాకు తెలిసి, అలాంటి నాయకుడు. అలాగే జనసేన కేడర్ కోసం ప్రమాదవశాస్తూ వాళ్ళు మరణిస్తే వారికి స్వయంగా ₹5,00,000 చెక్కు పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేస్తాము. అంత నిజాయితీయులమైన జనసేన పార్టీ అధ్యక్షులు, మా అధ్యక్షులు ఆవిర్భావ సభ ఒక మైల్ స్టోన్ గా నిలబడిపోతా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రం అంతా కూడా ఇంతకుముందు ఒక వర్గమే క్యాడర్ గా ఉండేది. ఈ రోజున అది 9 నెలలు అధికారం వచ్చిన 9 నెలల్లో ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అంటే సంక్షేమం మీన్స్ అభివృద్ధిలో పేద ప్రజలకు అండగా ఎలా నిలబడ్డారు. గ్రామీణంలో రోడ్లు కానీ, అలాగే గిరిజన ప్రాంతాల్లో ఎన్నడూ లేని వాళ్ళు నోచుకున్నటువంటి ఆ రోడ్లు స్వయంగా ఆయన పరిశీలించి ఆయన అధికారంలో రాగానే ఎమ్మటే అక్కడ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు కానీ, అలాగే వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యాలు కానీ, ఇలా రకరకాలుగా ఆయన మరింత ఉన్నతంగా చేసుకున్నారు. ఇంకా రాబోయే రోజులు ఇంకా మెరుగ్గా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనలతో అని చెప్పి తెలియజేసుకుంటారు. మంగళగిరి ఎంఎంఎస్ఎస్ భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ పాల్గొన్నారు. ముందుగా టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పంచమర్తి అనురాధ మాట్లాడుతూ ఎన్టీ రామారావు పాలన నుండి చంద్రబాబు నాయుడు పాలన వరకు ఎక్కువ శాతం మహిళలకే పెద్దపీట వేస్తూ తెలుగుదేశం పార్టీ పరిపాలన కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి విజమూరు ఆశాబాల, మచికలపూడి వైష్ణవి, కేశనేని శ్రీ అనిత, ఓట్ల దుర్గా తదితరులు పాల్గొన్నారు.
మహిళలందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారి వారి తరఫున మేమందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, మొదటి నుంచి కూడా మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మహిళలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తూ ఉన్నారు. మీరు ఆస్తి హక్కు తీసుకోండి, మహిళా యూనివర్సిటీ విషయంలో తీసుకోండి, డ్వాక్రా మహిళలు ఇంప్లిమెంటేషన్లో చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి. అదేవిధంగా మా మేనిఫెస్టోలో కూడా ఎప్పుడు ఏ స్కీమ్ ఏర్పాటు చేసినా కూడా అది మహిళల్ని ఉద్ధరించే విధంగానే ఆ స్కీమ్ ఉంటుంది. అలా అన్ని రకాలుగా కూడా మహిళలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ఈ తెలుగుదేశం పార్టీకి, మా తెలుగుదేశం పార్టీకి ఈ సందర్భంగా శతకోటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు ఈ సూపర్ 6లో కూడా ఎక్కువ మహిళలకి సంబంధించిన స్కీమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే దీపం పథకం 2 కింద 90 లక్షల మంది పైన అందరికీ కూడా బుక్ చేసుకున్న 48 గంటలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇమీడియట్గా వాళ్ళ ఖాతాల్లో కూడా 830 రూపాయల నుంచి 880 రూపాయల వరకు వాళ్ళ ఖాతాలో పడటం జరుగుతూ ఉంది. అదేవిధంగా తల్లికి వందనం మహిళా దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారి తరఫున మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి మహిళ సంతోషంగా ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, ఓర్పుగా ఉండాలి అని నారా లోకేష్ బాబు గారు ఎన్నో కార్యక్రమాల ద్వారా మహిళలకు చేయూతను అందిస్తున్నారు. అలాగే నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టిన మహిళలకి రక్షణ కల్పించే విషయంలో కానీ, సమానత్వ హక్కు కానివ్వండి, మహిళా యూనివర్సిటీలు కానివ్వండి, అన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమైంది. అదే బాటలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.